హాయ్ ఫ్రెండ్స్, ఇది కళ్యాణకట్ట. ఇక్కడ ఏంటంటే లోపల మొత్తం అంతా తలనీలాలు తీసే ప్లేస్. సో ఇక్కడ గుండు పుట్టించుకొని అలాగే కోనేరులో స్నానం చేసి చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణం, కొండ నీళ్ళు, చాలా స్వచ్ఛమైన కొండ నీళ్ళు పైన గుండాల నుంచి వస్తాయి. ఆ గుండాలు కూడా ఇంతకుముందు చాలామంది వెళ్ళారు యూట్యూబర్స్. సో నేనేంటంటే న్యాచురల్గా ఎడిట్ చేయకుండా వీడియో పెట్టాల్సి వస్తుంది. చూడండి, ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ జనాభా, అసలు లోతు ఉండదు. చాలా చక్కగా వాతావరణం. అలాగే ఇక్కడ మామూలుగా షవర్లు కూడా ఉన్నాయి. సో అలాగే చూడండి, అలాగే ఇక్కడ గుండ్లు కొట్టించుకొని కోనేరులో స్నానం చేసిన తర్వాత ఇలా వచ్చి ఇక్కడే పొంగళ్ళు పెట్టుకుంటారు. సో పొంగళ్ళు ఏంటంటే చాలామంది ఇంకా తక్కువ ఉన్నారు, ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా పెరుగుతారు జనాభా. సో ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు ఈ చెట్టుకి, దేవుడికి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ముందర చూడండి ఇలా పొంగళ్ళు ఉంటాయి. అలా దేవుడికి పొంగళ్ళు పెడతారు. సో ఇది ఇక్కడ. అక్కడ నుంచి కొండపైన అయితే మీరు చూసినట్టయితే కొండపైన ఒక సన్న గీర ఉంది కదా, అక్కడ ఇది వచ్చి లక్ష్మీనరసింహస్వామి. ఇది లక్ష్మీనరసింహస్వామి అక్కడ తన పిడిబాగుతో పైనుంచి పడేటప్పుడు ఆయన దానికి కొండకి అది పెట్టడం వల్ల కొండ చీలింది రెండుగా. సో ఇలా ఇది చెంచులక్ష్మి టెంపుల్కి వెళ్ళే దారి. అక్కడ చెంచులక్ష్మి, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. మొత్తము పెంచలకోనలో 3 టెంకాయలు కొట్టాలి. ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి, అలాగే చెంచులక్ష్మి, తర్వాత ఆంజనేయ స్వామికి. సో అలా అండి. చూడండి, గోశాల కూడా ఉంది ఇక్కడ, చాలా పెద్ద గోశాల పెంచలకోనలో.